హాయ్ నమస్తే గౌతమి ఫుడ్స్కు స్వాగతం. సంక్రాంతి వస్తుందంటే అందరూ పిండి వంటలు చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు. మరి ఈరోజు మనం సాంప్రదాయపు పిండి వంటల్లో ఒక్కటైన ఆంధ్ర స్పెషల్ గోరుమిటీలు ఎలా తయారు చేయాలో తెలుసుకోబోతున్నాం. ఈ గోరుమిటీలు ఆంధ్రాలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో అయితే చాలా ఫేమస్. మరి ఈ గోరుమిటీల్ని పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బేసన్లో 1 కప్పు మైదా పిండి వేసుకోండి. ఈ కొలతలు కనుక పాటిస్తూ చేస్తే గోరుమిటీలు పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే ఇందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకుని వేసుకోవాలి. నెయ్యిని వేడి చేసుకుందాం. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోండి. మనం నెయ్యి వేడి చేసుకున్నాం కదా, ఇప్పుడు వేడి చేసుకున్న నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి కానీ డాల్డా కానీ నూనె కానీ కూడా వేడి చేసుకుని వేసుకోవచ్చు. మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ నెయ్యి పిండిలో బాగా కలిస్తే మనకి ఈ విధమైన అంటే షేప్లా వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చపాతీ పిండిలా ఉంటే సరిపోతుంది. ఇలా కలిపిన పిండి ముద్దని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు మనం గోరుమిటీలు షేప్ అనేవి రెడీ చేసుకుందాం. రౌండ్గా చేసుకున్న ఉండల్ని ఇలా పొడుగ్గా చేసుకోవాలి. దీన్ని ప్రెస్ చేసుకుని మీ బ్రొటన్ వేల్ సాయంతో వెనకనున్న ఈ 2 ఫింగర్స్ మధ్యకి ఇలా వచ్చేలా ప్రెస్ చేసుకుంటూ చివరి వరకు వెళ్ళాలి. ఇలా చేస్తే మనకి పర్ఫెక్ట్ గోరుమిటీలు షేప్ అనేది వస్తుంది. ఇలా మనం చేత్తో చేసిన వాటిని మాత్రమే గోరుమిటీలు అంటారు. అదే గవ్వల చెక్కపై చేస్తే అవి పెద్ద గవ్వలు అవుతాయి కానీ గోరుమిటీలు అవ్వవు. మరొక్కసారి ఎలా చేయాలో డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి. మనం ప్రెస్ చేస్తున్నాం కదా బటన్ వేల్తో, ఈ వెనకనున్న వేల మధ్యకి ప్రెస్ చేయాలి. ఇలాగే చివరి వరకు మీరు ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈజీగా మనం గవ్వల చెక్క కానీ దువ్వెన సహాయం కానీ లేకుండా గోరుమిటీలను అయితే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, షేప్ ఇలా ఉంటుంది. వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత గోరుమిటీలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే గోరుమిటీల్ని ఫ్రై చేసుకోవాలి. గోరుమిటీలు లోపల వేగాలి, పైన కూడా మంచి గోల్డెన్ కలర్ అనేది రావాలి. కాబట్టి ఇవి వేగడానికి కాస్త టైం కూడా పడుతుంది. చూస్తున్నారు కదా, మంచి కలర్ అనేది వస్తుంది. వీటిని మనం ఆయిల్లోంచి తీసేసుకోవచ్చు. ఇలాగే అన్ని గోరుమిటీలను ఫ్రై చేసుకున్న తర్వాత పంచదార పాకంలో వేసుకోవాలి. పంచదార పాకం కోసం ఒక గిన్నెలో 1/2 కప్పు పంచదార వేసుకోండి. పంచదారలో సగం అంటే 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. పంచదారని పాకం పట్టుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు పంచదార పాకం మీడియం ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత మనకి ముదురు పాకం అనేది వస్తుంది. ఇలా వాటర్లో వేసుకుని పంచదార పాకంని టెస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఉండలా మనం చేయగలిగితే కనుక ముదురు పాకం వచ్చినట్టే. ఈ పాకంలోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్న గోరుమిటీలను కూడా వేసుకోవాలి. గోరుమిటీలకి పంచదార పాకం బాగా పట్టేలా కోట్ చేసుకోవాలి. స్టవ్ని కూడా టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పంచదార పాకంలో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం. స్టవ్ని ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఈ పాకం అనేది గోరుమిటీలకి పర్ఫెక్ట్గా కోట్ అయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనకి గోరుమిటీలు అనేవి రెడీ అయిపోయినట్టే. ఈ గోరుమిటీలు అయితే చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఎప్పటి నుంచో మీకు ఇంటి వద్ద గోరుమిటీలు తినాలి అని అనిపిస్తే కనుక ఇక మీరు ఈ ప్రాసెస్ పాటిస్తూ ఇంటి వద్దనే గోరుమిటీలు తయారు చేసుకోవచ్చు. మీ ఇంటి వద్ద ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. హ్యాపీ సంక్రాంతి.